హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక శారీ తీసుకున్నాను అనమాట. దాన్ని రివ్యూ చేద్దామని వీడియో చేస్తున్నాను. సో ఆ పేజ్ వచ్చేసి ARVISAARVIS అని ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఇన్స్టాలో వేరే పేజ్లో చూసాను, అందులో ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. సో ఇంక లైట్ తీసుకున్నా. బట్ ఈ పేజ్లో చూసేసరికి ప్రైస్ కొంచెం రీజనబుల్గా 1500 ఉంది. సరే బాగుంది కదా చూద్దాం అన్నట్టు, చూద్దామని కాదు, నాకు కొంచెం ఇన్స్టాలో పెట్టాలంటే భయం ఉండేది, ఎందుకంటే రిటర్న్ అలా ఉండదు కదా అని. బట్ వీళ్ళు రిటర్న్ రిప్లేస్మెంట్ రెండు ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. సో 1500 కదా, ఎలా వస్తుందో చూద్దాము, మంచిగా వస్తే ఉంచుకుందాం అన్నట్టు ఆర్డర్ చేసా. ఎవరైనా అంతే కదా, మంచిగా వస్తేనే తీసుకుందామని, లేదంటే రిటర్న్ పెడదామని అనుకుంటారు. బట్ ఇందులో రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను చూస్ చేసుకున్నా. బట్ వచ్చిన తర్వాత చూస్తే అస్సలు సంబంధం లేదా పిక్చర్లో ఉన్నదానికి దీనికి. మీరే చూడండి, క్వాలిటీ పిక్చర్లోనే తెలుస్తుంది. పిక్చర్లో మంచి పట్టు శారీలా ఉంది, బయటేమో అసలు ఏం లేదు. అండ్ నా బార్డర్ డిఫరెంట్గా ఉంది, కలర్ క్వాలిటీ బాగాలేదు. ఇది తడిపితే కూడా ఈజీగా ఒక పాలిపోయిన గుడ్డలా అయిపోతుంది, అర్థమవుతుంది ఆ క్వాలిటీ. సో నేను అది వాళ్ళని అడిగా, రిటర్న్ ఉంది కదా రిటర్న్ పెట్టండి అంటే ఫస్ట్ రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత కొంచెం సీరియస్గా అడిగేసరికి రిటర్న్ పాలసీ లేదు, రిప్లేస్ చేస్తాము, కావాలంటే ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి అన్నారు. నాకైతే వాళ్ళ మీద ట్రస్ట్ లేదు, ఆ క్వాలిటీ మీద. సో నేను రిప్లేస్మెంట్ వద్దు అనుకున్నాను. రిటర్న్ పెట్టమంటే అవును కొన్ని కండిషన్సే ఉంటాయి, వాటి వల్లే అవి ఫిల్ అయితేనే రిటర్న్ పెడతామన్నారు. అవి కూడా నేను సాటిస్ఫై కాదు. అండ్ ఇది నాకు రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది, బార్డర్ డిఫరెంట్ అన్నా కూడా వాళ్ళు వినలేదు. సో ఇలా ఉన్నారనమాట. తక్కువకి వస్తుందని అయితే అసలు తీసుకోకండి, నచ్చితేనే తీసుకోండి. అండ్ ఫస్ట్ ఏమో రిటర్న్ ఉందని చెప్పి లాస్ట్లో రిటర్న్ లేదు అని బేస్డ్ ఆన్ కొన్ని కండిషన్స్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు ఫెయిరో నాకు అర్థం కాలేదు. సో అది క్వాలిటీ కొంచెం కూడా కాదు, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది, ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ రిటర్న్ ఉన్న తర్వాత లేదని చెప్పడం ఫెయిర్ కాదు. ఇంకొకటి, వాళ్ళ కస్టమర్స్ కాల్ చేసి మాట్లాడినప్పుడు నీట్గా ఆన్సర్ చేయాలి. కొంచెం క్వశ్చన్ చేసేసరికి రూడ్గా మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఆవిడ. సో అది కూడా నచ్చలేదు నాకు. అండ్ ఇంక ఇది వేస్టే నాకు తెలుసు, బట్ ఇది ఇచ్చి మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ తీసుకోవాలని కూడా నాకు లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా ఉంది, ఫెయిర్గా చేయొచ్చు కదా నీట్గా. ఎందుకు పిక్చర్ ఒకటి పెట్టి ఇంకొకటి ఇచ్చి రిటర్న్ ఉందని మళ్ళీ లేదని. రాంగ్ ప్రోడక్ట్ ఉంటే రిటర్న్ చేస్తాను అంది తర్వాత. బట్ నాకు ఇది రాంగ్ ప్రోడక్టే, బార్డర్ డిఫరెంట్గా ఉంది, కలర్ అంటే అది మైనర్ ఇష్యూ అంట. వాళ్ళే డిసైడ్ చేసేస్తారు ఏది మైనర్ ఏది మేజర్. కొనుక్కునే వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఏం సంబంధం ఉండదన్నమాట. ఇలా ఉన్నాయి. సో జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నాను. దీనివల్ల యూజ్ ఏమి ఉండదు నాకు, ఎలాగో డబ్బులు వేస్టే, శారీ కూడా వేస్టే, నేను యూజ్ కూడా చేయనిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.